థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది మీడియా ఫర్ కమింగ్ హియర్. సో మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఎస్, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు. సో ఇప్పుడు ఈ జాంబీ అనే జాంబీ కాన్సెప్ట్ ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇంతకుముందు మీరు చెప్పారు కదా, మా డైరెక్టర్ చాలా కసితో ఉన్న డైరెక్టర్. నాట్ ఓన్లీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ టు. ఎగ్జాక్ట్లీ, అంతకు మించి డబుల్గా కసితో ఉన్న ప్రొడ్యూసర్. మరి ఇంత కసిగా ఉన్న టీం వాళ్ళతో వర్క్ చేయకుండా ఎలా, హౌ కుడ్ ఐ హ్యావ్ బ్యాక్డ్ అవుట్? సో ఎస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నిజంగా ఒక మంచి కొత్త కాన్సెప్ట్ని, ఒక హాలీవుడ్ బేస్డ్ కాన్సెప్ట్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇంతకుముందు హాలీవుడ్లో గోగోవా గోన్ సినిమా సేమ్ కాన్సెప్ట్, బట్ అంటే ఈ స్టోరీ ఆ స్టోరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఆ జాంబీ అనే కాన్సెప్ట్ ఆ సినిమాలో, మళ్ళీ జయం రవి తమిళ్లో కూడా ఒక సినిమా అట్లాంటిది వచ్చింది. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు అండి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ గారికి తప్ప కో ప్రొడ్యూసర్ కూడా లేదండి. కెమెరామెన్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా అడుగుతారా? ఈ మూవీలో మీకు బాగా నేను నచ్చిందా? అడుగుతా. సో ఈ సినిమాలో జనరల్గా బయట మీరు జనాలతో ఆడుకుంటారు, మామూలుగా కాదు, ఛాన్స్ దొరికితే ఏదో పాపం ఆడుకుంటారు, జోకులు వేస్తారు. సో సినిమాలో వచ్చి ఎండ్లో మీరు బాగా ధైర్యం చేసి నా మీద కామెంట్ చేశారు కదా, అదేంటండి? వల్గర్గా ఏదో. జనరల్గా నేను చాలా ఇంగ్లీష్ సినిమాలు చూశాను, చాలా జాంబీలు ఇంగ్లీష్ సినిమాలు చూశాను. కానీ నీలాగా వల్గర్ బిహేవియర్ ఏ జాంబీ చేయలేదు. స్టూపిడ్గా. అందువల్ల మీకు ఏం పడే? ఇంకా రావాలి, చెక్ రావాలి. దెబ్బలు పడే మీకు సినిమాలో. బయట జనరల్గా చంటి గారు అందరితో ఆడుకుంటారు, కానీ ఈ సినిమాలో నాకు ఆ ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సినిమాలో నేను చంటి గారితో ఆడుకున్నాను. కాదు, నన్ను స్టేజ్ మీద పిలిచి ఆవిడ మాట్లాడుతుంది ఇట్లా తయారైంది. బట్ ఎనీవేస్, తను వచ్చానంటే ఆ సినిమాలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు వెంకటకాచర్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. పాటిబండ్ల చంద్రశేఖర్ ఆజాద్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. తేజ కాకుమాను ఈ సినిమాకి హీరో, అతనికి కూడా థ్యాంక్స్. నాతోటి బాగా యాక్ట్ చేశారు. సారీ, నేను మీతో యాక్ట్ చేశాను. బాగా పొడుగు ఉంటాడు, చాలా కష్టమైంది తలకాయ రేపు డైలాగులు చెప్పాలంటే. ఈ సినిమా ఖచ్చితంగా తెలుగులో ఫస్ట్ టైం ఒక కామెడీ ప్లస్ జాంబీ అని ఒక కొత్త రకమైనటువంటిది వచ్చింది అందరికీ. అంటే కామెడీ వేరు, జాంబీ సినిమా లేరు. జాంబీ సినిమాలు అంటే జనరల్గా దెయ్యాలు వచ్చి మనుషులను చంపేయడాలు, పొడుచుకోవడాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. దీనిలో అలాంటివి ఏం లేవు. పొరపాటున ఒక గ్రహస్థితి బాలేక ఒక అతను చేసిన మాటలకి నేను బలయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుందని మీ అందరి సహకారంతో, పాపం మమ్మల్ని నమ్ముకొని డబ్బులు పెట్టిన చంద్రశేఖర్ పాటిబండ గారికి బాగా డబ్బులు రావాలి. దయచేసి వచ్చిన తర్వాత నాకు ఇవ్వాల్సిన చెక్ ఇచ్చేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే బ్యాలెన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇస్తా అన్నావు. ఇప్పటి వరకు నా పెట్రోల్ ఎలవెన్స్ కూడా రాలేదు. మేమందరం బాగా కష్టపడి చేసామండి. ఆయన కూడా చాలా కష్టపడి ప్రొడ్యూస్ చేశారు. మేము కరెక్ట్గా షూటింగ్కి వెళ్ళే టైంకి పొద్దున్నే టీ ఫ్లాస్క్లో వచ్చేది, వాళ్ళ ఇంట్లో పెట్టింది. బాగున్నా బాగాలేకపోయినా చచ్చినట్టు తాగాల్సి వచ్చేది. తోటి ఏకీభవించిన తర్వాతే మేము ఆ కామెడీ సీన్ని బాగా తీసాం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు. చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల నిర్మించిన సినిమాలో నన్ను హీరోగా పెట్టుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఆజాద్ అన్న, అండ్ థ్యాంక్స్ అ లాట్ వెంకట్ గారు, అండ్ రవిచంద్ర గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ రాజ్ కుమార్ తను డిఓపి చాలా అద్భుతంగా చూపించాడు, అంటే నన్ను కూడా అందంగా చూపించాడు. అండ్ థ్యాంక్స్ టు మై కో యాక్టర్స్ రష్మి అండ్ ధన్యా బాలకృష్ణ. అండ్ చలాకి చెంటనే చాలా సపోర్ట్ ఇచ్చాడు. అండ్ సినిమా అంతా కూడా అవుట్ అండ్ అవుట్ పైసా వసూలు మూవీ అండి. మా అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పడం కానీ చూస్తే ప్రతి సీన్ ఎంటర్టైన్ అవుతారు. లాస్ట్ వరకు కూడా హ్యాపీగా హిలేరియస్గా నవ్వుకొనే వస్తారు అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది, పైసా వసూలు మూవీ. థ్యాంక్స్ ఎ లాట్.
యాక్చువల్గా చిన్న సినిమాలకు అసలు మార్కెట్ ఉండదు, బిజినెస్ అవ్వదు ఇట్లా చెప్తుంటారు. బట్ నాకు చాలా మంచి బిజినెస్ అవుతుంది అండ్ ఐ గట్ వెరీ గుడ్ థియేటర్స్. సో ఐఎమ్ రిలీజింగ్ వెరీ గ్రాండ్లీ. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ద మీడియా పీపుల్. అండ్ థ్యాంక్స్ బాపిరాజు గారు ఫర్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ అండి. ఓకే, నమస్కారం అండి. తను వచ్చానంట. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు విజయశాంతి గారు సినిమాలు వచ్చేవి. ఈ మధ్యకాలంలో అనుష్క సినిమాలు కూడా ఒకటి వచ్చినాయి. కానీ ఇప్పుడు రష్మి గౌతమ్ అమ్మాయి సినిమా అంటే చాలు జనం ఎగబడుతున్నారు. ఫుల్తో స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న సినిమా ఫుల్ అవడం అనేది మాట కాదు. 100 సినిమాల్లో 10 సినిమాలు ఫుల్ అయితే చాలా గొప్ప విషయం. అటువంటిది 10 సినిమాలు ఫుల్ అవుతున్నాయి అంటే రష్మి గౌతమ్, అలాగే చంటి గారు, అలాగే ఈ సినిమాని అతి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని రిలీజ్ చేసి ఆయనకి 10 ఆయన ఖర్చు పెట్టిన దానికి 10 డబ్బు నేను సమకూరుస్తానని, ఆయనకి ఇస్తానని మీ అందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, మా రాఘవేంద్ర రెడ్డి గారు నన్ను ముందు నడిపించిన క్రియేటివ్ ప్రొడ్యూసర్ అయినా నేను కిందాక చెప్తాం మర్చిపోయాను. సారీ ఒక్కసారి ఇది చంద్రశేఖర్ ఆజాద్ చిన్నవాడైనా చాలా తెలివైనవాడు అండి. అన్ని డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి తన ప్రమేయంతో ప్రతిదీ దగ్గరుండి చేయించుకున్నాడు. అలాగే ఈ ప్రాజెక్ట్కి రేష్మి గౌతమ్ నిజంగా బాపిరాజు గారు చెప్పినట్టు పెద్ద ఎసెట్ అండి. ఆమెకి ఓపెనింగ్స్ కానీ మార్కెటింగ్ కానీ అన్నింటిలో కూడా ఆమె చాలా మాకు ప్లస్ అయింది. ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా వరకు సినిమాని చూశాను కాబట్టి నాకు చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. యాజ్ అ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా మీకు తెలుసు, ఎప్పుడో కానీ ఇంత బిజీ ఉండి కూడా ఈ ప్రాజెక్ట్లో నేను కొద్ది గొప్ప ఇన్వాల్వ్ అయ్యానంటే ప్రాజెక్టులో దమ్ము ఉంది. సో అందుకే నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. చిన్న సినిమాలకు బాగా కలిసి వచ్చిన సంవత్సరం ఇది. విభిన్న కథాంశంతో తీసిన సినిమా బాగా తీస్తే తప్పకుండా ఆదరిస్తాను ప్రేక్షకులు ఎన్నోసార్లు ఇంతవరకు నిరూపించారు. అలాగే ఈ చిత్రకథ విన్నాను, చాలా టైటిల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో సబ్జెక్ట్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. 30th రిలీజ్ అవుతుందండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ సార్, ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఈ స్టోరీ ఆజాద్ గారు రైటర్ అండ్ ప్రొడ్యూసర్ గారు. అది స్టోరీ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ ఆయన అండి. డే 1 నుంచి ఆయన ఈవెంట్ షెడ్యూల్ కానీ, లొకేషన్స్ కానీ, ఆర్టిస్టుల డేట్స్ విషయంలో కానీ, అంటే ఏ ప్లానింగ్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా, అంటే చాలా అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ లాగా చాలా సినిమాలు చేసిన వ్యక్తికి అది అంత క్లారిటీ ఉంటుంది. ఈవెన్ ప్రాపర్టీస్ ఏం యూజ్ చేస్తున్నాం, లొకేషన్స్ ఏంటి, తర్వాత డేట్స్ విషయంలో కానీ, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కానీ అన్నింటిలో ముందు మాకన్నా ముందు ఫార్వర్డ్గా 10 మెట్లు ముందుండి వెనకప్పుడు వచ్చేవారండి. అందరికీ నమస్కారం అండి. తను వచ్చిన ఏ సినిమాకి రాస్తున్నారంటే తను వచ్చినంటే అనగానే అందరూ రష్మి సినిమానా అంటున్నారు. సో ఈ సినిమాకు ఫేస్ ఆవిడయ్యారు. పైసలు పెట్టిన వాళ్ళు వినిపించట్లేదు. ఆజాద్ గారండి పేరుకి ప్రొడ్యూసర్ గారే కానీ అన్నిటికీ ఆయనే ముందు నిలిచి చూసుకున్నారు. డైరెక్టర్ గారు తక్కువ మాట్లాడతారు కానీ ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. పాట ఇంగ్లీష్లో రాయడం మనకి తెలుగు ఉంది కదమ్మా అన్నారు. అంటే తెలుగుని అంత బాగా ప్రోత్సహిస్తున్నారు డైరెక్టర్ గారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని, పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. రవిచంద్ర గారు ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశారండి మ్యూజిక్. తప్పకుండా పాట రిలీజ్ అయిన తర్వాత ఇక మీద ఈ పాట చాలా హాంటింగ్గా ఉంటుంది. సాంగ్ టీజర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. విన్న వాళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడుగుతున్నారు. అంత ఇదిగా ఉంది. థ్యాంక్ యూ అండి. విజయం సాధించలేదు. అది ఎంత కథ ఉన్నా ఎంత ఉన్నా ప్రేక్షకులకి మా భాషని, మా ఆవేదనని, లేదా మా కష్టాన్ని, మా యొక్క కృషిని మీరు మీ వార్తల ద్వారా మీరు ఇచ్చేటువంటి న్యూస్ ద్వారా తీసుకెళ్ళి వాళ్ళకి చేరువ చేసి వాళ్ళకి సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి మా అందరి వెనక పరోక్షంగా మీరు ఉన్నారు. సో కాబట్టి ఈ చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధించడానికి మీరందరూ ఇంతవరకు బాగా సహకరించారు. ఇక ముందు కూడా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమాని ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీరు ఇంకా సహకరిస్తారని, మీ యొక్క సహకారం మాకు కావాలని మా యూనిట్ తరఫున నేను ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోరుతున్నాను.